నా పేరు రామస్వామి. ఎవరి మీద మాది కాళశ్రీరాంపురం. ఎట్లా ఉంది ఇక్కడ వడ్ల పరిస్థితి? అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు వడ్లు వచ్చి నెల 10 రోజులు వచ్చినాక కూడా అది వడ్లు వాళ్ళు మార్కెట్ ఓపెన్ చేయలేదు. అది బాగా అధికారుల నిర్లక్ష్యమే. ఇప్పుడు 15 రోజులు 20 రోజులు నడుస్తాయి. ఇటు మక్కలు వచ్చి ఇటు వడ్లు వచ్చే ఏది ఏ పని కరెక్ట్ అవుతలేదు. ఏమంటే ఇక్కడ అమలు తక్కువ ఉన్నారు, కొరతలు ఉన్నది అని వాళ్ళు అంటారు. అది ఇప్పుడు మీ ఒడ్లు మొక్కలు జొన్నలు పోలే, మళ్ళీ రోని కార్తీక్ వచ్చిండ్రు. అప్పుడు దున్ని దుక్కుతారా లేకుంటే ఇది అమ్ముకుంటారా? ఇక దున్నుకోవాలి. ఈ వడ్లు ఈడ వానలో పోవాలి. ఇక అదే ఉన్నది పరిస్థితి. ఎవరికి చెప్పుకునేటట్టున్నది. ఏ అధికారులు చెప్పినా కానీ చేస్తాం అవుతాయి ఇదే మాట అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ప్రతి గింజ కొంటున్నాం మంచిగానే ఉన్నారు అని చెప్తాను. అది చాలా శుద్ధ తప్పది. అనడం శుద్ధ తప్పది. రైతులే ట్రాక్టర్లు మాట్లాడుకోవాలి, రైతులే కాంటా పెట్టించుకోవాలి, ఏ బిడ్చి కాంటా రైతులే పెట్టుకోవాలి. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? రైతులే నాన్ని చేసుకునేది. దేశానికి వెన్నేమో రైతే అంటారు, రైతులనేమో ఇబ్బంది. రైతునా రాజు కాదు గాడిదని చేస్తాడు. రైతునుగా రాజును చేసుడు కాదు, గాడిదని చేస్తాడు రైతులను. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రైతులు ఏమైనా ఇబ్బంది పడ్డారా? కేసీఆర్ ప్రభుత్వంలో అవి ఎంటే వాళ్ళు పని ఇంత అశ్రద్ధ అయితే ఎప్పుడు చేయలేదు. వడ్లు వచ్చినాక 10 రోజులకో 15 రోజులకో మార్కెట్ ఓపెన్ చేసిర్రు. 4 నెలలు ఓపెన్ చేసిర్రు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు 5 నెలలు ఓపెన్ చేసిర్రు. తడిస్తే ఎట్లా అన్న మీ పరిస్థితి? తడిస్తే పరిస్థితి ఏంది? అన్ని చెర్ల పోయి పడతాయి, మొలకొస్తాయి. మేము ఉరి పెట్టుకోవచ్చు. ఏం చేస్తాం? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? చింతకుంట విజయరామారావు. వచ్చిండు ఎప్పుడైనా? ఇటు వచ్చిండు రాలేదో నేను చూడలే. ఎట్లా ఉంటుంది పనితీరు? మంచిగా ఉంటుందా? ఎట్లుంటుందో కనబడుతుంది. ఇక్కడనే మార్కెటింగ్ ఓపెన్ చేసుడితోటే కనబడుతుంది. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నా అంటే గింజలు రంగులు మారినా పర్లేదు, తడిసినా పర్లేదు, ప్రతి గింజ కొంటామని చెప్తాడు. తడిసినా పర్లేదు, మొలకొచ్చినా పర్లేదు కొంటామంటే ఈ రైతుకి ఎంత ఇక్కడ లాసు. మొలకొచ్చినాయి కొట్టుకుపోయినాయి, వర్షంలో కొట్టుకుపోయినాయి. అవి ఎంత చేతికి వస్తాయి? ఒకసారి వర్షం కొట్టేప్పుడు గట్లనే పోయినాయి. అట్లా ఒక్కొక్కరు ఒక 50-60 బస్తాలు లాస్ అయ్యారు ఒక్కొక్కరు అక్కడ పోస్తే. కరెక్ట్ టైంకు ఇక్కడ మీరు అమ్ముకోలేదు పరిస్థితి. మళ్ళీ రైతు బంధు అయినా కరెక్ట్ టైంకి ఇస్తుండ? ఇక రైతు బంధు ఎక్కడ కరెక్ట్ ఇస్తారు? ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా రాలేదు. ఓ సంవత్సరం కంటే కొన్ని ఇచ్చినట్టు చేస్తారు. అది నాకే వాస్తు. రైతులకి రైతాంగానికి చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మంచిగా రుణమాఫీ చేసిన, బోనస్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్తున్నారు. అవన్నీ అట్లా చెప్పుకోవడమే కానీ ఆచరణలో పెట్టేది లేదు. రైతు బంధు 2 సంవత్సరాలు రావాలి. రైతు బంధు ఎక్కడిచ్చారు? ఏదో పాత బకాయిలు ఇచ్చినట్టు చేస్తారు. తర్వాత వస్తాయి 2 ఎకరాలకు ఒకసారి పడతాయి, 3-5 ఎకరాలు ఒకసారి పడతాయి అని అనుడే తప్ప అవి వచ్చేటి లేవు. రైతుల పట్ల మంచిగా చేసిందంట ఎవరు అంటారు? కేసీఆర్, రేవంత్ రెడ్డి? ప్రస్తుతం ఇప్పటి పరిస్థితుల్లో అయితే అవి ఆచరణలో పెడతలేరు వాళ్ళు. రైతులు మంచి చేసిందంటే కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి? కేసీఆర్ చేసిండు, 100% కేసీఆర్ చేసిండు. ఏమేమి చేసిండు కేసీఆర్? అంటే రైతుల కోసం నీళ్ళు తెచ్చుడు కానీ కరెంట్ తెచ్చుడు ఏమేమి చేసిండు మీకు తెలిసింది? ఉచిత కరెంట్ అందరికి తెలుసు కదా. ఉచిత కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, నీళ్ళు అన్ని ఇచ్చిర్రు.